వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగులకు శుభవార్త, వేతనాలు భారీగా పెంపు, డిఏ మళ్ళీ 0 నుండి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జీతాలు భారీగా పెరగబోతున్నాయా అంటే అవును అనేటువంటి సమాధానమే వస్తుంది. ఇప్పుడు వెలువడుతున్న రిపోర్ట్లను బట్టి చూస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఇప్పటికే డిఏ భారీగా పెంచగా ఇప్పుడు మరింత పైకి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. అయితే మరోసారి జీతం ఎందుకు పెరుగుతుందో ఒకసారి చూద్దాం. 2024 సంవత్సరం ప్రారంభంలోనే 1 కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ డిఏ, డియర్నెస్ రిలీఫ్ డిఆర్ పెంచింది. అప్పుడు 4% పెంచి డిఏ బేసిక్లో ఏకంగా 50%కి చేరింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. దాంట్లో 2024 సంవత్సరంలో 5వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత డిఏ 50% మార్కు దాటినప్పుడు అప్పుడు డిఏను ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో అనగా మూల వేతనంలో విలీనం చేయాల్సి ఉంది. తర్వాత 6వ 7వ వేతన కమిషన్లు అలాంటి చర్యలను అయితే సిఫార్సు చేయలేదు. ఇంకా మార్చిలో ప్రకటించిన ఆఖరి డిఏ పెంపు తర్వాత మీడియా రిపోర్ట్స్పై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఈ టైంలో తమ నిర్ణయానికి గల కారణాలను పేర్కొంటూ డిఏను బేసిక్ పేలో ఆటోమేటిక్గా విలీనం చేయట్లేదని పేర్కొన్నారు. డిఏ అనేది 50%కి చేరుకున్న తరువాత అంతకుముందులాగానే బేసిక్ పేలో విలీనం చేయాలని ఉద్యోగులు, సంస్థలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో 2024 నుంచి జూలై నుంచి ప్రభుత్వం డిఏను బేసిక్ పేలో విలీనం చేయొచ్చు అనేటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. జనవరిలో డిఏ పెంపుతో ప్రస్తుతం ఇది 50% వద్ద ఉండగా జూలైలో మళ్ళీ డిఏ పెంచితే ఇది ప్రాథమిక చెల్లింపు స్థాయిలో 50% దాటుతుంది. 2024 జూన్లో కొత్త కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిఏను బేసిక్ పేలో విలీనం చేసే విషయంపై ప్రకటన రావచ్చని అనుకుంటున్నారు. ఇదే గనక ఈ విలీనం గనక జరిగితే ఉద్యోగుల యొక్క మూల వేతనం అనేటువంటిది భారీగా పెరుగుతుంది. ఇదే సమయంలో మళ్ళీ డిఏ అనేది 0% నుంచి ప్రారంభమవుతుంది. కేంద్రం ప్రతి ఏటా 2 సార్లు జనవరి, జూలై నెలలో డిఏను సవరించాల్సి ఉంటుంది. అనగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా స్థిరంగా ఉంచవచ్చు. ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో మార్చి, సెప్టెంబర్ సమయాల్లో దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత గత కొన్ని దఫాలుగా చూసినట్లయితే వరుసగా డిఏ అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.